ఇప్పుడు రాముడు చెప్పిన వర్షాకాల మర్మాలు ఇంకా విందాం. వర్షాకాలంలో రాత్రులు మేఘాలు ఆవరించి బాగా చీకటిగా ఉండడం వలన ప్రేయసీ ప్రియుల సుఖానుభవానికి అనుకూలంగా ఉంటుందట. ప్రేమికులకు పెళ్లవలేదు కాబట్టి చీకటిగా ఉంటేనే ఏ తుప్పల్లోకో సందుల్లోకో వెళ్లి రమించొచ్చు అని రాముడు చెప్తున్నాడు. వ్యభిచారం ఎప్పుడు చేస్తే బాగుంటుందో యూత్కి మంచి ఐడియా ఇచ్చిన కామాత్ముడు మన దొంగ రాముడు. జై శ్రీరామ్. వర్షాకాలం భార్యని వెతకడానికి అనుకూలంగా ఉండదట. లవర్తో రొమాన్స్ కి మాత్రం బాగుంటుందట. జై శ్రీరామ్. వర్షాకాలంలో యువతులు కామభావంతో ప్రియుడి దగ్గరికి వెళ్తారు అని రాముడు అంటాడు. ఏ పురుషుడికి కోరికలుండవా? స్త్రీలకే కామ కోరికలు ఎక్కువనేది రాముడి ఉద్దేశం. వర్షాకాలంలో ఆవులు ఎద్దులు సమానంగా కామంతో ఉంటాయట. జై గోమాత. వర్షాకాలంలో చక్కని స్తనాలు గల కొత్త పెళ్లి కూతురు సిగ్గు లజ్జ వదిలేసి కామావేశంతో భర్త దగ్గరకు వెళ్తుందట. రాంబయ్య, నువ్వు చాలా మంచోడువని ఊరంతా చెప్పుకుంటున్నారు. ఏంటి భయ్య ఈ బూతులు? చాలా మంది రామకోటి రాస్తూ ఉంటారు, రాముడు మాత్రం కామకోటి రాస్తున్నాడు. జై శ్రీరామ్. వర్షాకాలంలో ఏనుగులు మదమెక్కువ ఉంటాయట. వనవాసం చెయ్యరా అని పంపిస్తే ఈ 13 సంవత్సరాలు నువ్వు చేసిన రీసెర్చ్ ఇదన్నమాట. సిగ్గులేదురా నీకు?